సింహరాశి వారికి ఆగస్టు 15వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అసలు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. అలాగే ఒక షాకింగ్ వార్త కూడా మీకు రాబోతుంది. పాత బంధం తిరిగి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించబోతున్నారు. మరి ఆ బంధం ఎవరు? మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. కాబట్టి ఈ యొక్క రాశివారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు ఈ రాశివారి యొక్క దిన ఫలితాలు పూర్తిగా విందాం. ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తు, ఇకపై మీ జీవితం మరొక ఎత్తులా ఉంటుంది. మీరు ఈ రోజున పూర్తిగా ఆ వ్యక్తిని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఏ బంధం అయితే మీరు ముగిసిపోయిందని చెప్పి ఇన్ని రోజులు బాధపడ్డారో మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క రోజున కుటుంబం, ఆరోగ్యం, అలాగా వ్యాపారం, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందామండి. ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఈ శనివారం రోజున మీ జీవితంలో విచిత్రమైనటువంటి ఒక సంఘటన అనేది కూడా జరగబోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తేనండి, మీరు ఏదైతే కోల్పోయామని చెప్పి బాధపడుతూ ఉన్నారో ఒక బంధం అనేది మీ జీవితంలోకి తిరిగి మరలా రాబోతుంది. మరి ఈ విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది. అయితే చాలా గొప్ప రోజండి. ఎందుకంటే ఈ విషయాన్ని మరింత ఎక్కువగా క్లియర్గా తెలుసుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక సంబంధం, ఒక పాత వ్యక్తి మరలా మీ జీవితంలోకి ప్రవేశించబోయేటువంటి సూచనలు ఈ రోజున కనిపిస్తున్నాయి. మీరు పూర్తిగా మర్చిపోయామని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మధ్యలోనే మాటలాగిపోయినటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు, గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఇప్పుడు మరలా అదే వ్యక్తి మీ జీవితంలోకి అసలు ఎందుకు రావాలని అనుకుంటున్నారు? మీపై నిజమైనటువంటి ప్రేమతోనో లేదా వస్తున్నారా? గతంలో చేసినటువంటి తప్పును సరిచేసుకోవడానికి వస్తున్నారా? లేదంటే వారి వ్యక్తిగత విషయాల కోసం మరలా మిమ్మల్ని సంప్రదించబోతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్క సెకండ్ కూడా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ అనేది, అది కూడా ఒక పాత వ్యక్తి నుండి, ఊహించినటువంటి ఒక మధ్య వ్యక్తి నుండి వచ్చేటువంటి సమాచారం అనుకోకుండా జరిగేటువంటి ఒక కలయిక ద్వారా మీ ఆలోచనలకు ఈ రోజున పూర్తిగా మార్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి వచ్చినప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం, అంటే మీ ప్రేమ జీవితం కావచ్చు, మీ కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాలుగా ప్రభావాలు చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. అంటే మీ యొక్క మంచితనాన్ని కొంతమంది ఆసరాగా, బలహీనతగా తీసుకుంటున్నారు. గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు పని కట్టుకొని మరలా ఎందుకు మీ జీవితంలోకి కొన్ని విషయాలను గుర్తు చేయాలని చెప్పి అని అనుకుంటున్నారండి. ఈ రోజున గ్రహ ప్రభావాలు మీ కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ధనం, ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి. అలాగే శుభ ఫలితాల కోసం మీరు ఈరోజు చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారాలు ఏంటనేది కూడా క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రోజున ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి గ్రహ మార్పులు రాబోయేటువంటి అవకాశాలు, పరిహారాల విధంగా అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి. ముఖ్యంగా ఒక పాత వ్యక్తి నుండి మీరు ఈ రోజున ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది, లేదా ఒక మెసేజ్ రాబోతుంది. అనుకోకుండా మీరు కలవడం ఎటువంటివి జరుగుతున్నాయన్నమాట. లేదా వారి గురించి ఏదైనా ఒక సమాచారం ఈ రోజున మీకు చేరుకుంటుంది. ఎందుకంటే ఈ రోజున మీరు గతం కేవలం జ్ఞాపకంగా మాత్రమే తిరిగి రావడం లేదు. మీ జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఏదో ఒక అంశం, దాని గురించి ఒక సమాధానం అనేది కూడా మీకు తెలియపరచడానికి, లేదా ఒక బంధానికి మరొక అవకాశం ఏదైనా మీ తరపున ఇవ్వడానికి, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజస్వరూపాన్ని మీకు మరింత ఎక్కువగా తెలియపరచడానికి ఈ రోజున పరిస్థితులు ఈ విధంగా మార్పు అనేది కనిపిస్తుందన్నమాట. మరి ఆ పాత వ్యక్తి ఎవరు? వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏమిటి? వారి రాక మీ జీవితానికి ఏదైనా మంచిదా, లేదంటే మరొక పరీక్షకు ఏదైనా ప్రారంభమా? ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజున మీ మనసుపై సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేసేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి. అంటే సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా ఈరోజు గుర్తుకు రావడం, ఇంట్లో పాత వస్తువులు చూస్తున్నప్పుడు ఏదైనా తెలియనటువంటి జ్ఞాపకం రావచ్చు, పాత ఫోటో కనిపించినప్పుడు, ఫోన్లో ఏదైనా వెతుకుతున్నప్పుడు సమయంలో ఆ పాత సందేశం మీకు మరలా కనిపించవచ్చు. మీకు తెలిసిన వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మరలా మీతో చర్చించవచ్చు. మీ మనసుకు కొంత వెనక్కి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సంతోషాలకు, ముఖ్యంగా కుటుంబాలకు ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. అలాగే మీ జీవితంలో మీరు ఎంత సంపాదించినా, ఎంత పేరు వచ్చినా కూడా మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు లేకపోతే మీకు ఏదో ఒక లోటు ఉన్నట్లుగా మీకు భావిస్తారు కదా. మీకు డబ్బు విషయాన్ని ఆనందాన్ని అయితే ఇవ్వదు. మీ మాటను అర్థం చేసుకునే వ్యక్తి, మీ కష్టాన్ని గుర్తించే మనిషి మీ పక్కనే
ఇలానే ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున ఆ మనిషి పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక బంధం మరలా మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అది ప్రేమ బంధం కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి బంధం కావచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి. ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేయడం అనేది కాదండి, కొన్ని సందర్భాల్లో వారు కూడా చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూ ఉండవచ్చు. మీతో మాట్లాడాలా వద్దా అనేటువంటి సందేహంలో కూడా వారు వెనకడుగు కూడా వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన మీకు ధైర్యాన్ని కల్పించి ఉండవచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి శుభ రంగులు వచ్చేసి నీలం రంగు, గాఢ ఎరుపు రంగు, అలాగే ఆకుపచ్చ రంగు, ముదురు లేత ఎరుపు రంగు. ముదురు కాదండి, లేత ఎరుపు రంగు. ఈ రంగులు మీకు రేపటి రోజున కలిసి వస్తాయన్నమాట. ఆకుపచ్చ రంగు, గాఢ నీలం రంగు, బూడిద రంగు, అలాగే లేత ఎరుపు రంగు. ఈ రంగులు మీకు రేపటి రోజున కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యగా 4, 8, అలాగే 17 ఈ సంఖ్యలు మీకు ఏదైనా నెంబర్లలో కనిపించినా మీరు దాన్ని అదృష్ట సంఖ్యగా భావించవచ్చు. అలాగే తూర్పు వైపు చేసేటువంటి ప్రయాణం రేపు మీకు అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఏదైనా మంచి పనికి వెళ్ళేటప్పుడు, లేకుంటే ఏదైనా మంచి పనులు ప్రారంభించేటప్పుడు తూర్పు దిశగా వెళ్ళి ప్రయాణం చేసేటువంటి పనులు మీకు రేపటి రోజున అనుకూలంగా కూడా ఉండబోతున్నాయన్నమాట. ఇక ఆరోగ్యపరంగా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఎందుకు అనిపించడం లేదండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పాత బంధం అయితే తిరిగి మీకు రాబోతుందన్నమాట. అలాగే మీరు యోగా, ధ్యానం ఇలాంటివన్నీ కూడా అలవాటు చేసుకుంటూ ఉండండి. మానసిక ప్రశాంతత చాలా అవసరం. డబ్బు ఎంత ఉన్నా సరే మనకు ఆరోగ్యం సరిగా లేకపోవడం అనేది ఎంత మూర్ఖత్వం అవుతుందో, మన చేతులారా మనమే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నామన్నమాట. కాబట్టి మనం ధనాన్ని ఎక్కువగా విలువ ఇవ్వాలి, ధనానికి విలువ ఇవ్వాలి. కానీ దానితో పాటు ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటూ ఉంటారు కదా. మనం ఎంత డబ్బు సంపాదించినా మనం అనారోగ్య సమస్యలు మనకి చుట్టుముడితే కనుక మనం ఎటువంటి పనులు, ఎటువంటి ధనాన్ని, ఎటువంటి సంతోషాన్ని అనుభవించలేం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఒక్క విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబం లేదా స్నేహితుల ద్వారా ఒక ముఖ్యమైనటువంటి పాత పరిచయం అనేది ఈ రోజున మీకు గుర్తొస్తుంది. అలాగే మీ మనసు కూడా సందిగ్ధంలో పడుతుంది. ఒకరితో మాట్లాడాలని అనిపించిన మొదటి అడుగు ఎవరు వేయాలని అనుకునేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. అయితే ఈ విషయంలో వచ్చే అవకాశాలు, స్పష్టతకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీరు ఊహించినటువంటి మాట వింటారు, లేదా ఒక వ్యక్తి నుండి మీకు అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు అనమాట. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. అయితే ఒక నిర్ణయం అనేది మీరే తీసుకోవాలి. గతంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా మీరే తీసుకోవాలి. దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఏది లేదు. ఎవరు పరిస్థితులను బట్టి వారు అర్థం చేసుకునేటువంటి మనస్తత్వాన్ని మీరే కలిగి ఉండాలన్నమాట. అయితే వారు ఎందుకు అలా ఉండబోతుంది మీ జీవితంలో, వారి రాక వల్ల ప్రశాంతత ఉంటుందా లేదా గందరగోళాన్ని వారు సృష్టించబోతున్నారు అనేది మీకు మీరే గమనించుకోవాలండి. జీవితాన్ని గమనిస్తే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఒక వ్యక్తిని మీ మనిషి అంటే నమ్మి మీరు ఎవరైతే మిమ్మల్ని అంటే మీరు ఆ వ్యక్తిని నమ్మి ఉంటారు కదండి, వారే మిమ్మల్ని మోసం చేస్తారండి రేపటి రోజు. పైకి మాత్రం చాలా కఠినంగా, భిన్నంగా కనిపిస్తూ ఉంటారు, కానీ మీరు చాలా లోపల మాత్రం సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సమస్య వస్తే బాగుండు అని మీకు మీరే అనుకుంటూ ఉంటారనమాట. ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావానికి కారణం మీకు బంధాలు అంటే ఇష్టం. బంధాల పేరుతో చేయడం, లేదంటే అసలు ఇష్టం ఉండదు. మీకు బాగా స్వచ్ఛమైన ప్రేమ కావాలి. అదే సమయంలో ప్రశాంతత కూడా అవసరం. ఎవరైతే మీతో కోపంగా మాట్లాడితే మీరు వెంటనే గొడవకు వెళ్లకుండా కొంత సమయం మౌనంగా ఉంటారు. కానీ ఆ మౌనాన్ని ఎందుకంటే కొంతమంది తప్పుగా అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మీరు ఎదురు మాట్లాడాలంటే మీకు నిజం తెలియనిది కాదు. చాలా సందర్భాల్లో బంధం చెడిపోకూడదు, మనకు బంధం దూరం అవ్వకూడదు అని చెప్పి ఒక అడుగు వెనక్కి వేస్తారు అంతే. ఎదుటి వ్యక్తులు తప్పు చేసిన ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఇదే అలవాటు గతంలో మీ జీవితంలో ఒక వ్యక్తి మీ మంచితనాన్ని చాలా తేలికగా తీసుకొని మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు. మీరు ఎప్పటికీ కూడా అక్కడే ఉంటారని, ఎన్ని తప్పులు చేసినా చివరికి ఎలాగైనా క్షమిస్తారని చెప్పి వారు భావించి ఉండవచ్చు. ఆ కారణాల వల్లే మీ విలువ వారికి అప్పుడు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని భరించే స్థితిని అయితే కాలం మీకు చాలా రకాల గుణపాఠాలు అయితే నేర్పించిందండి. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అనవసరంగా ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు, అలా అయితే మీరు తప్పకుండా అనేక రకాలుగా అర్థం చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు మారుతున్న సమయంలో గతంలో దూరమైనటువంటి ఒక వ్యక్తి అయితే మీకు తప్పకుండా రాబోతున్నారన్నమాట. ఈ రోజుల్లో ఈ సమయంలో వారు రాకపోవచ్చు. ఒకవేళ
ఆలోచించకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకునే సమయంలో వారికి మాత్రం ఫోన్ కాల్ ద్వారా మెసేజ్ ద్వారా కానీ ఈరోజు మీరు చాలా ఆశ్చర్యానికి అయితే ఇస్తుందన్నమాట. చూశారు కదండి సింహరాశి వారు, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.